పరిస్థితి అక్కడ చూస్తుంటే కొంత భయానకంగానే కనిపిస్తోంది. భారీ పేలుడుగానే మనం గుర్తించవచ్చు. ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే ఒక భారీ పేలుడు కారులో అమర్చినటువంటి పేలుడు పదార్థాల వల్లే జరిగిందా అన్న అనుమానాలను రేకెత్తించే విధంగా అక్కడ పేలుడు తీవ్రతను బట్టి మనకు అర్థమవుతోంది. కార్లు ధ్వంసమైన విధానము, అక్కడ పడి ఉన్నటువంటి శకలాలు ఇవన్నీ చూస్తే ఇదేదో కుట్ర కోణంలో జరిగిందా అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ఇప్పటికే అక్కడికి ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కూడా చేరుకున్నారు. దీని వెనుక ఏం జరిగిందన్న దానిపై ఇప్పటికే క్లూస్ టీమ్ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. అయితే రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో ఒక్కసారిగా కారులో భారీ పేలుడు సంభవించడంతో ఒక్కసారిగా ఢిల్లీ నగరం ఉలిక్కిపడింది. దేశవ్యాప్తంగా అందరూ కూడా హై అలర్ట్తో మొత్తం ఈ దృశ్యాలని చూస్తున్నారు. అసలు ఢిల్లీలో ఏం జరిగింది, దేశ రాజధానిలో ఏం జరిగింది, ఇలా ఒక్కసారిగా కారులో పేలుడు సంభవించడానికి కారణం ఏంటి, ఈ పేలుడు తీవ్రత ఏం చెబుతోంది, అక్కడ పడి ఉన్నటువంటి శకలాలు మనకి ఏం గుర్తు చేస్తున్నాయి, ఇవన్నీ ఒక భయానక వాతావరణాన్ని కల్పిస్తున్నాయి. అందరికీ ఆందోళనకరమైనటువంటి ఒక వార్తను అందిస్తున్నాయి. అక్కడ పడి ఉన్నటువంటి శకలాలు చూస్తుంటే చాలా వాహనాలు ధ్వంసమయ్యాయి. అది రద్దీగా ఉండే ప్రాంతం, పైగా చాందినీ చౌక్ లాంటి ఏరియాకి అతి సమీపంలో ఉంది. ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర పార్క్ చేసినటువంటి కారులో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఆ తరువాత పక్కనున్న కార్లన్నింటికీ కూడా మంటలు అంటుకున్నాయి. ఇది జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతం. ఎక్కువగా ఈ మెట్రో రైల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యాపార సముదాయాలకు వచ్చే వారితో నిత్యం కిటకిటలాడేటటువంటి ఈ ప్రాంతంలో ఒక్కసారిగా కారులో కారులో పేలుడు అంటున్నారు. ప్రస్తుతానికైతే కారులో ఇంత భారీ స్థాయిలో పేలుడు సంభవించడానికి కారణాలేంటి? ఇప్పటికే ఫైర్ ఇంజన్లన్నీ కూడా 7 అగ్నిమాపక దళాలు మొత్తం అక్కడికి చేరుకున్నాయి. 7 ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకున్నాయి. మంటల్ని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఈ పేలుడు తీవ్రతకి అక్కడ పూర్తిగా ధ్వంసమైనటువంటి కార్లను కూడా మనం చూడొచ్చు. 8 కార్లు ధ్వంసమయ్యాయి. ఒకరు మృతి చెందారనే వార్త మనకు అందుతోంది. రైట్, ఇప్పటి వరకు మనం గాయపడ్డారు 2 అని విన్నాము. అయితే ఒకరు మృతి చెందారన్న బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. కొద్దిసేపటి క్రితమే మనం చూసినటువంటి దృశ్యాల్లో మనకు కనిపించింది అది డెడ్ బాడీ. ఒక వ్యక్తి మరణించారు అనడానికి ఆ దృశ్యాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి డెడ్ బాడీని మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం మనం చూసాము. అప్పుడే కొంత అనుమానం కూడా కలిగింది. ఇది చిన్న స్థాయిలో జరిగినటువంటి ప్రమాదం కాదు, భారీ పేలుడు. ఆ దృశ్యాలను చూస్తుంటే ఒక భీతావహ వాతావరణం మనకు అక్కడ కనిపిస్తోంది. ఒక సిగ్నల్ మనకు అందుతోంది. ఢిల్లీలో దేశ రాజధానిలో ఏదో జరిగింది అనేటటువంటి సంకేతాలు మనకు అందుతున్నాయి. భారీ పేలుడు ఒక్కసారిగా దేశం ఉలిక్కిపడేలా చేసింది, ఢిల్లీ నగరాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అసలు ఎందుకు బాంబు పేలుడు జరిగింది, దీని వెనుక ఎవరైనా ఉన్నారా, మరేదైనా ప్రమాదమా, కుట్ర కోణంలోనే ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా? పోలీసులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. దీని వెనుక కారణాలను విశ్లేషించే పనిలో పడ్డారు, ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు. ఆ వాహనంలో ఏమైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో ఈరోజు జైషే మహమ్మద్కి సంబంధించి దేశంలో కొన్ని హింసాత్మక ఘటనలకు పాల్పడేందుకు వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలను మన ఐబీ సేకరించగలిగింది, కొన్ని లింకుల్ని కూడా పట్టుకోగలిగింది. అదే సమయంలో ఢిల్లీలో పేలుడు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఆ దృశ్యాలు చూడండి ఒక్కసారి. ఆటోలు, అక్కడ పార్క్ చేస్తున్నటువంటి టూ వీలర్స్ కూడా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, బైక్స్ కూడా ఆ మంటల్లో దగ్ధమైపోయాయి. అలాగే కార్లన్నీ కూడా పూర్తిగా మంటల్లో కాలిపోయినటువంటి దృశ్యాలు మన కంటికి కనిపిస్తున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇస్మాయిల్ మనకు అందుబాటులో ఉన్నారు. ఇస్మాయిల్, ఢిల్లీలో ఒక పేలుడు మొత్తం దేశాన్నే ఉలిక్కి పడేలా చేసింది. అసలు ఏం జరిగింది, ఎటువంటి ప్రాథమిక సమాచారం మనకు అందుతోంది? డెఫినెట్ గా బ్లాస్ట్ తీవ్రతను చూసుకుంటే ఇది ఒక ఎక్స్ప్లోజివ్ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఒక కారులో ఏదైనా బ్యాటరీ లాంటిది మంటలు అంటుకున్నా, లేదంటే వేరే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా ఈ స్థాయి పేలుడు అయితే ఉండదు. 8 కార్లు ఇప్పటికీ పూర్తిగా ధ్వంసమయ్యి ఒక వ్యక్తి చనిపోయారు అనేటువంటి కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ ఎక్స్ప్లోజివ్ తీవ్రతను చూసుకుంటే మాత్రం ఏదైనా ఉగ్రకుట్ర అయి ఉంటుంది అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం మనకు కనబడుతుంది. బట్ ఇప్పటికే ఎన్ఐఏ టీం అక్కడ చేరుకుంది. అట్ ద సేమ్ టైం ఢిల్లీ స్పెషల్ టీం వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఎక్స్ప్లోజివ్ సంబంధించి దాన్ని డిస్పోజ్ చేసేటువంటి టీం వచ్చింది. ప్రతిదీ ఏది చూసినా కానీ ఒక ఎక్స్ప్లోజివ్ అనేటువంటిది మాత్రమే ఇప్పటి వరకు ఢిల్లీ పోలీసులు బ్రీఫ్ చేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు ఇప్పటికే ఎంఈసీకి వాళ్ళు బ్రీఫ్ చేయడం జరిగింది. ఒక భారీ పేలుడుగానే దీన్ని చూస్తున్నారు. సో
ఇది కేవలం అగ్ని ప్రమాదమో లేదంటే ఒక బ్యాటరీ వల్ల వచ్చినటువంటి ప్రమాదం లాగా కనిపించట్లేదు. దీనికి సంబంధించి ఇది భారీ పేలుడు అనేటువంటిది మాత్రం కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి మనం చూసుకుంటే ఐజీఎస్ కి సంబంధించిన ఒక మాడ్యూల్ అరెస్ట్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోజు ఈవినింగ్ జరిగినటువంటి ఈ పేలుడు తర్వాత మొత్తం ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మొత్తం హై అలర్ట్ ఉంది, నేషనల్ క్యాపిటల్ హై అలర్ట్ మీద ఉంది. జరిగినటువంటి పొజిషన్ మనం చూసుకుంటే ఎర్రకోట దగ్గర ఉన్నటువంటి మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ లో ఈ సంఘటన జరిగింది. ఫస్ట్ ఒక కారులో మంటలు అనుకున్నారు, కానీ ఆ పేలుడు తీవ్రత ఏదైతే చూసుకున్న తర్వాత డెఫినెట్ గా ఇది ఒక ఉగ్ర కుట్ర అయి ఉంటుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బట్ ఇప్పటివరకు ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. కానీ పేలుడు తీవ్రతను అక్కడ ఉన్నటువంటి భీతవాహ దృశ్యాలను చూస్తే మాత్రము ఇది ఒక ఉగ్ర కుట్ర అయి ఉంటుంది అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. బట్ ఇది ఎక్స్ప్లోజివ్ అని చెప్తున్నారు, బాంబు పేలుడుగానే దీన్ని చూస్తున్నారు. కేవలం ఒక అగ్ని ప్రమాదము లేకుంటే ఒక బ్యాటరీ పేలినటువంటి శబ్దం అయితే కాదు, ఒక భారీ శబ్దంతో జరిగినటువంటి ఈ పేలుడుగా దీన్ని చూస్తున్నారు. కాబట్టి దీని వెనుక ఏం జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేట్ చేయాల్సి ఉంది. బట్ చాలా రోజుల తర్వాత దేశంలో ఒకసారి అందరూ ఉలిక్కిపడే విధంగా ఈ ప్రమాదం అనేటువంటిది, ఈ సంఘటన అనేటువంటి జరిగిందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈశ్వర్, అంటే కారు ప్రమాదం అయితే మనం చూస్తున్నటువంటి దృశ్యాలను బట్టి చూస్తే ఆ కారు వరకు ప్రమాదం జరుగుతుంది, పక్క వాహనాలకు మంటలు వ్యాపించవచ్చు. కానీ పేలుడు తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడే పక్కన ఉన్నటువంటి కార్ల శకలాలు కూడా చెల్లాచెదురుగా పడిపోతాయి. ప్రస్తుతానికి అలాంటి దృశ్యాలే మనం ఇప్పుడు చూస్తున్నామంటే దీన్ని సాధారణ ప్రమాదంగా కొట్టిపారేయలేము. ఇది ఏదో కుట్ర కోణంలోనే జరిగిందనేటటువంటి అనుమానాలు అయితే బలపడే విధంగా ఆ దృశ్యాలు ఉన్నాయి అని మనం ఖచ్చితంగా చెప్పచ్చా? డెఫినెట్ గా కారు పూర్తిగా నిర్జనం ఒక కారు ఒక వ్యక్తి దగ్గర పడిపోయినటువంటి దృశ్యం మనకు కనిపిస్తుంది. మిగిలిన కార్లకు మంటలు అంటుకున్నాయి. ఎక్స్ప్లోజివ్ తీవ్రత దాదాపు 1 కిలోమీటర్ వరకు వినిపించిందని చెప్తున్నారు. సో డెఫినెట్ గా ఈ స్థాయిలో పేలుడు జరిగింది అని అంటే ఇది కేవలం కారులో జరిగినటువంటి ఒక టెక్నికల్ ఇష్యూనో బ్యాటరీ పేలుడు ఇట్లాంటిది కాదు, ఒక భారీ పేలుడుగానే దీన్ని చూస్తున్నారు. సో ఎక్స్ప్లోజివ్స్ ఉన్నాయి అనేటువంటి అనుమానం వ్యక్తమవుతుంది. అందరూ హై అలర్ట్ లో ఉన్నారు. నేషనల్ క్యాపిటల్ రీజన్ మొత్తము హై అలర్ట్ మీద ఉంచారు. ఇప్పటికీ ఎన్ఐఏకి సంబంధించినటువంటి టీం అక్కడికి చేరుకుంది. ఢిల్లీ స్పెషల్ సెల్ టీం అక్కడ ఉంది. ఆ తర్వాత బాంబ్ డిస్పోజల్ టీం అక్కడ చేరుకున్నాయి. పదుల సంఖ్యలో అక్కడికి ఫైర్ ఇంజిన్స్ మూవ్ అయ్యాయి. ఇవన్నీ చూసితే డెఫినెట్ గా దీనికి సంబంధించినటువంటి తీవ్రత చాలా ఎక్కువగా అని చెప్తున్నారు. ఈవినింగ్ టైము, రద్దీ ఎక్కువగా ఉండేటువంటి టైము, ప్రతి ఒక్కరు ఆఫీసు నుంచి ఇంటికి వెళ్ళేటువంటి టైము. సో పార్కింగ్ లో కార్ పార్కింగ్ ఏది ఉందో పార్కింగ్ లో జరిగినటువంటి పేలుడుగా చెప్తున్నారు. దీన్ని ఎవరైనా బాంబు పెట్టారా, ఏం జరిగింది అనేటువంటి ఇన్వెస్టిగేషన్ వస్తుంది. బట్ డెఫినెట్ గా ఇది ఒక కుట్రలో భాగంగా జరిగినటువంటి ప్రమాదంగా ప్రాథమికంగా దృశ్యమైనటువంటి దృశ్యాలు మనం చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం రెండో విషయం ఇందులో క్లియర్ గా చూడాల్సి ఉంటుంది మనం. సో ఈ జరిగినటువంటి ఏదైతే ఉందో దీని మీద పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. చాలా ఇన్ఫర్మేషన్ ఇంకా గ్యాదర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. బట్ ప్రమాద తీవ్రత అనేటువంటిది చాలా భారీగా ఉంది. 8 కార్లు పూర్తిగా ధ్వంసమైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒక వ్యక్తి ఇప్పటికే చనిపోయారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వస్తుంది. చాలా అన్కంఫర్ట్ చేస్తుంది. కానీ మంటలు చెలరేగుతున్నటువంటి విధానము, ఎట్ ద సేమ్ టైం అక్కడ జరిగినటువంటి ధ్వంసం చూస్తే ఇది ఒక పెద్ద కుట్రగా అయితే ఫస్ట్ విజన్ లో కనిపిస్తుంది. బట్ ఇంకా దీని మీద చాలా కన్ఫర్మేషన్ రావాల్సింది. ఈశ్వర్, మీరు ఢిల్లీలో పనిచేసిన అనుభవం ఉంది. ఈ ఎర్రకోట మెట్రో స్టేషన్ దగ్గర ఎలాంటి వాతావరణం, ఐ మీన్ బిజీ ఏరియాగా దీన్ని చెప్పొచ్చా, జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతంగా దీన్ని చెప్పొచ్చా? ఒకవేళ ఇట్లాంటి ఈ ఉగ్ర కుట్ర ఉన్నప్పుడు ఎక్కువగా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలనే ఉగ్రవాదులు ఎంచుకునేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ ఏరియా గురించి ఏం చెప్తారు? ఈ ప్రాంతం ఎలా ఉంటుంది? ఢిల్లీ నుంచి అవుటర్ ఢిల్లీకి ఏరియా ఇది. అంటే ఢిల్లీ నుంచి బయటికి వెళ్ళేటువంటి ప్రాంతము ఓల్డ్ ఢిల్లీ అనేది మనం చూడొచ్చు. ఈ ఏరియా కూడా ముఖ్యంగా బిజినెస్ కమ్యూనిటీస్ పై రకరకాలకు సంబంధించిన వ్యాపారాలు, ప్రెషర్ కుక్కర్ నుంచి మొబైల్ ఫోన్స్ అన్ని కూడా పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి బిజినెస్ లొకాలిటీ ఉంటుంది. మెట్రో స్టేషన్ ప్రధానంగా చూసుకుంటే ఆ ఏరియా మొత్తం కూడా బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు. ఎట్ ద సేమ్ టైం చాలా మంది ఢిల్లీలో ఏదైతే ఎన్సీఆర్ రీజన్ కావచ్చు, లేకపోతే గురుగాం నుంచి అక్కడ పనిచేసి ఈ ఏరియాకి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరూ కూడా ఇక్కడికి చేరుకునేటువంటి సమయం, మెట్రోస్ అన్ని కూడా మోస్ట్లీ ఈ టైంలో బిజీగా ఉంటాయి. ఓవరాల్ గా చూసుకున్నా కానీ ఇది కొంత అంటే టార్గెటెడ్ ఏరియాగానే దీన్ని మనం చూడొచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోవడం ఈజీ. అవుటర్ ఢిల్లీకి, ఆ తర్వాత ఢిల్లీ నుంచి బయటికి గజియాబాద్ వైపు వెళ్ళిపోవడం చాలా ఈజీ. కాబట్టి ఈ ప్లేస్ ని ఎంచుకున్నారు ఎవరైనా అనేటువంటి అనుమానం కలుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది అనుమానం మాత్రమే. పేలుడు తీవ్రత, పేలుడు ధాటి చాలా ఎక్కువగా ఉంది. 8 కార్లు ధ్వంసమైపోయాయి. పూర్తిగా మంటల్లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్, ఒక వ్యక్తి చనిపోయారని చెప్తున్నారు. బట్ స్టిల్ ఈ ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా ఎన్ఐఏ మూవ్మెంట్ కావచ్చు, లేకుంటే ఢిల్లీ స్పెషల్ అక్కడ చేరుకోవడము, బాంబు డిస్పోజల్ టీమ్ అక్కడ చేరుకోవడము, ఎంహెచ్ఏకి ఢిల్లీ సిపి ఇస్తున్నటువంటి బ్రీఫింగ్ చూస్తే దీన్ని ఎక్స్ప్లోజివ్ ఎవరు చెప్తున్నారు అంటే ఒక పేలుడు, భారీ పేలుడుగానే నేను చెప్తున్నారు. రీజన్స్ అనేటువంటి ఇంకా కన్ఫర్మ్ కావలేదు. బట్ దీన్ని ఒక భారీ కుట్రగానే ప్రాథమికంగా మనం చూడాల్సి ఉంటుంది. ఈశ్వర్, రైట్ ఇస్మాయిల్, మరిన్ని అప్డేట్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను.